సో ఈరోజు మనము రాజమండ్రిలో కాకినాడ జనరల్గా ఏంటి అంటే ఈ రెండు దగ్గర ఎక్కువగా ఎస్ఎస్సి బ్యాంకు ఆర్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్స్ గురించి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా వరకు ఏంటి అంటే దీంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది బాగుంది అనేది డెఫినెట్లీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాను, విచ్ ఈజ్ అడ్డా 24/7 కెరియర్ పవర్. దీని గురించి పవన్ గారి నేతృత్వంలో ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో, పవన్ గారు అండ్ శ్రావణి గారు ఇద్దరు కలిసి చాలా కష్టపడి ఒక స్టూడెంట్ కమ్యూనిటీకి మనం ఏదైనా చేయాలి, మనం ఏదైనా సపోర్ట్ చేయాలి, ఇక్కడ ఇంత మోసాలు జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్లీ మనం ఏదన్నా మన రాజమండ్రికి ఏదన్నా మంచి ఇన్స్టిట్యూట్ని మనం తీసుకురావాలి, మంచిగా మనం సర్వీస్ ఇవ్వాలి, మంచిగా క్లాసులు చెప్పించాలి అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఇక్కడ కెరియర్ పవర్ అడ్డా 24/7 పవన్ గారు దీనికి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించి ఎక్కడా లేని విధంగా పర్సనల్ మెంటార్షిప్, ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉంది. ఈ పర్సనల్ మెంటార్షిప్ గురించి అందరూ కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి పర్సనల్ మెంటార్షిప్ అంటే, ఒక పిల్లవాడు ఎంతవరకు చదివాడు, ఎలా చదువుతున్నాడు, అంటే క్లాసులు చెప్పేసామా వెళ్ళిపోయిందా కాదు, ఎంతవరకు అతను చేయగలుగుతున్నాడు, దేంట్లో వీక్ ఉన్నాడు, దేంట్లో స్ట్రాంగ్ ఉన్నాడు, ఈ రోజు ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిపోయి రేపు జాబ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. వచ్చి డెఫినెట్లీ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఆ టైంలో డిమోటివేట్ కాకుండా మంచిగా వాటిని మోటివేట్ చేస్తూ పిల్లవాళ్ళని సో ఒక కేర్ తీసుకుంటూ చాలా ఒక పర్సనల్ మెంటర్షిప్ అనే కాన్సెప్ట్ని ఈ జనరల్గా ఏంటి అంటే యూపీఎస్సీలో ఉంటుందండి. యూపీఎస్సీలో ఈ పర్సనల్ మెంటర్షిప్ అనేది ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే యూపీఎస్సీ మెయిన్స్ క్యాండిడేట్స్. సో ఆల్మోస్ట్ హైదరాబాద్లో కూడా పవన్ గారు దాదాపు చాలా ఇన్స్టిట్యూట్స్లో కీ రోల్ ప్లే చేశారు. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే యూపీఎస్సీ మెయిన్స్ క్యాండిడేట్స్ వీళ్ళు అంటే ఆ రేంజ్లో వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. అండ్ దాంట్లో కూడా సీసాట్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. డెఫినెట్లీ వీళ్ళు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని మన రాజమండ్రిలో ఇక్కడ ఉండే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అనే ఒక మంచి మానవతా దృక్పథంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్సనల్ మెంటర్షిప్ అనేది విచ్ ఈస్ వెరీ యూనిక్ థింగ్. నాకు తెలిసి ఏ అదర్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. ఇక్కడ ఏంటి అంటే ఫ్యాకల్టీ ఒక్క పవన్ గారు కాదు కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, అందరూ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి వీళ్ళు క్లాసులు చెప్పిస్తూ ఉన్నారు. ఇది నిజమా కాదని క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఈ క్విక్ మెథడ్స్ కానీ 50 సెకండ్స్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, దానికి సంబంధించిన టిప్స్ కానీ సో ప్రతి ఒక్కటి టేకింగ్ కేర్ అనేది ఇక్కడ ఉంటుంది. దీంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్, దీంతోపాటు సబ్జెక్ట్ ఎక్స్పర్టైజు, దీంతోపాటు బ్యాచ్ సైజు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ బ్యాచ్ సైజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. 100 మందిని గొర్రెలాగా వేసేసి ఒకటే క్లాస్లో ఒక 150 మందిని 200, 300, ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ అయితే దాదాపు 500, 600 మందిని కూడా క్లాసులో వేస్తూ ఉన్నారు. అసలు ఈ స్టూడెంట్స్కి ఐ కాంటాక్ట్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీతో వీళ్ళకి ఏమైనా డౌట్ వస్తే ఎలా అడగగలుగుతారు, డౌట్స్ వచ్చేదానికి అసలు అవకాశమే ఇయ్యరు. అసలు అవకాశం ఉండదు. 500, 600 మందిలో కూర్చొని ఏం క్లాసులు వింటారు, ఏ విధంగా మీరు డౌట్స్ వస్తే అడగగలుగుతారు ఫ్యాకల్టీని. అలాంటి ప్రాబ్లం లేకుండా చాలా లిమిటెడ్ బ్యాచ్తో వీళ్ళైతే చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం తక్కువ ఫీజు అండ్ ఫీజులు కూడా ఎక్కువ పెట్టేసేస్తాక మన మళ్ళీ ఇంకోటి దీంట్లో కూడా ఆఫ్లైన్కి యాక్సెస్గా ఒకటి, ఆన్లైన్ కావాలంటే ఒకరోజు క్లాస్ మిస్ అయినా కానీ మళ్ళీ ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ తీసుకోవాలంటే మళ్ళీ పే చేయాలి. ఇక్కడ అట్లా ఉండదు. మనం ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఫ్రీగా రికార్డెడ్ వీడియోస్ అనేవి ఇస్తారు. దీనివల్ల ఏంటి అంటే మనం చదువుకునేటప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు అవి మనము రెఫరెన్స్గా పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మెటీరియల్, బెస్ట్ మెటీరియల్, డైలీ వీక్లీ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మైక్రో ప్లానింగ్. అంటే ఒక రోజులో ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా నోటిఫికేషన్ని ఎలా మనము దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అండ్ ఎన్ని గంటలు ఒక సబ్జెక్ట్ కేటాయించాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, సిలబస్ ఎలా కవర్ చేసుకోవాలి. ఈ మైక్రో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ థింగ్ అబ్బా, ఎక్కువ ఫీజులు పెట్టేసుకొని ఎక్కువ మందిని డబ్బులు లాగేసుకుందాం, వీళ్ళకి మళ్ళీ తర్వాత అడిగితే సమాధానం చెప్పొద్దు, ఇలా కాకుండా లిమిటెడ్ బ్యాచ్ సైజ్ తోటి వచ్చిన వాళ్ళకి మంచిగా మనం న్యాయం చేయాలని చెప్పి మినిమం బ్యాచ్, లిమిటెడ్ బ్యాచ్ అంటే 50 లోపలే, 30-40 మ్యాక్సిమం అంతమందినే క్లాస్లో పెట్టి సీటింగ్ కెపాసిటీ కూడా అంతే ఉంటుంది. దానికి సంబంధించిన క్లాస్ రూమ్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇదంతా కూడా నేను చెప్పేది ఏంటి అంటే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా మంచిగా ఉంది. చాలామంది స్టూడెంట్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది ఇక్కడ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ తోటి. అండ్ దీనికి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ రాజమండ్రి అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. డెఫినెట్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏదో చూసి ఎవరినో చూసి కాదు, అక్కడ ఎలా ఉంది, అక్కడ పిల్లలు ఏమంటున్నారు, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది. గొర్రెల్లాగా అక్కడ టెస్ట్ సిరీస్ బాగుంది అనగానే అందరూ అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వడం, లేకపోతే ఇంకో దగ్గర బాగుంది అనగానే ఇంకో దగ్గర ఈవెన్ దో నేను చెప్పింది కూడా నేనంతా చెప్తా ఉన్నాను కదా, ఇది నిజమా కాదా ఒకసారి ఆఫ్లైన్లో క్రాస్ వెరిఫై చేసుకుని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.